2 రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కిడ్నాప్ అయిన బాలుడు హేమంత్ క్షేమంగానే ఉన్నాడు. కిడ్నాప్ చేసిన గంతకులు బాలుడిని ఇంటి వద్ద వదిలి వెళ్ళినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి, హేమంత్ను ఇంటి వద్ద వదిలినట్టుగా తెలుస్తోంది. వదిలేటప్పుడు కానీ ఎవరైనా గుర్తించారా? ఏం చెప్తున్నారు పోలీసులు? పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించిన ఈ హేమంత్ ఉదంతం ఎట్టకేలకు క్షేమంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కిడ్నాప్ అయిన ఆ బాలుడిని తిరిగి ఇంటి సమీపంలోనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఇతను వయసు కేవలం 5 ఏళ్ళు మాత్రమే. ప్రతిరోజు కూడా తన సోదరుతో పాటు ఇటీవల కాలంలో అతను స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. ఈయన స్కూల్ అలవాటు అవుతుందనే ఉద్దేశంతో అతనికి స్కూల్కి పంపించడం జరుగుతుంది. తల్లిదండ్రులు నూకరాజు పద్మావతి దంపతులకు ఇతనికి పూజిత అనే కుమార్తెతో పాటు హేమంత్ అని 5 ఏళ్ల కుమారుడు ఉన్నారు. స్థానికంగా ఈ నెంబర్ పాఠశాలలో 2వ తరగతి ఆ అమ్మాయి చదువుతుంది. అతనితో పాటు వెళ్ళిన సమయంలో మొన్న ఉదయం స్కూల్కి వెళ్ళిన తర్వాత చాక్లెట్ ఇస్తానని ఒక అగంతకుడు వైట్ హోండా మీద అతన్ని బలవంతంగా తీసుకెళ్లడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్లిన తర్వాత అతని కోసం తీవ్రంగా పోలీసులు గాలించడం కూడా జరిగింది. కిడ్నాప్ అయిన తర్వాత పోలీసులు భారీ ఎత్తున అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే సమయంలో అతనికి సంబంధించిన ఒక సీసీ ఫుటేజ్ కూడా పోలీసులకు దొరకడం జరిగింది. అతను తణుకు నుంచి ఉండరాజవరం దారిలో సీసీ ఫుటేజ్ లో, ఒక బ్యాంక్ సంబంధించిన సీసీ ఫుటేజ్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఈ వైట్ హోండా మీద తీసుకెళ్తున్నట్టు గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాయే కాకుండా తూర్పు గోదావరి జిల్లా అంటే నిడదవోలు మీదుగా కొవ్వూరు మీదుగా అతను రాజమండ్రి వైపు తీసుకెళ్లి ఉంటాడని ఉద్దేశంతో తూర్పు గోదావరి జిల్లా కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ గత 2 రోజులుగా పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ మరోవైపున ఇది ఎలక్ట్రానిక్ తీవ్రంగా ఈ వార్త రావడం, అదేవిధంగా ఇతను కిడ్నాప్ అయినట్టుగా పోలీసులు తనిఖీ చేస్తున్నట్టుగా కూడా మొత్తం వార్తలు రావడంతో ఎట్టకేలకు ఆ ఆగంతకుడు భయపడి తిరిగి ఇతన్ని ఆటోలో తీసుకొచ్చి ఇంటి సమీపంలో ఉన్న, అంటే ఆ వీధి సమీపం మొదట్లోనే వదిలి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి ఆ బాలుడిని ఇంటికి చేర్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఓకే వినాయక్.